హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు సాయి టారో గైడెన్స్ ఛానల్. నేను మీ హిమ. సో, ఈరోజు నేను పికి కోడ్ రీడింగ్ చేస్తున్నాను. అండ్ ఇది టైమ్లెస్ రీడింగ్ అండి. మీరు ఎప్పటి నుంచి ఈ వీడియో చూస్తే అప్పటి నుంచి మీకు ఇది కౌంట్ అవుతుందన్నమాట. సో, ఎప్పుడైనా మీరు ఈ రీడింగ్ చూడొచ్చు. నేను పికి కోడ్ రీడింగ్ చేస్తున్నాను. సో, ఇక్కడ త్రీ కార్డ్స్ కనిపిస్తున్నాయి కదా. సో, ఇవి మీ నేమ్ స్టార్టింగ్ లెటర్స్ అన్నమాట. మీ నేమ్ ఒకవేళ మీ నేమ్ హిమ అంటే హెచ్. సో మీరు పైల్ 2 సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అలాగా. సో దిస్ ఇస్ ద పైల్ 1, దిస్ ఇస్ ద పైల్ 2, దిస్ ఇస్ ద పైల్ 3. పైల్ 1లో ఏడిజి జేఎంపి ఎస్వివై. సో పైల్ 2లో బిఈహెచ్ కేఎన్క్యూ టీడబ్ల్యూజి జెడ్. పైల్ 3లో సిఎఫ్ఐ ఎల్ఓఆర్ యుఎక్స్. సో ఈ త్రీ పైల్స్ ఉన్నాయి. సో మీ పేరుని బట్టి మీరు పైల్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఈరోజు టాపిక్ వచ్చేసి అసలు మీ పర్సన్, మీరు నో కాంటాక్ట్ సిచ్యుయేషన్లో ఉన్న, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యుయేషన్లో ఉన్న మీ పర్సన్ జెన్యూనా కాదా. సో దాని గురించి మనము డిస్కస్ చేసుకుందాము. సో అంటే జెన్యూన్ కాదు అంటే మీరు ఏం చేయాలి? సో సజెషన్స్ తీసుకుందాం అనమాట. సో సజెషన్ తీసుకొని ఒకవేళ జెన్యూన్ అయితే మీకు రీయూనియన్ ఉందా, జెన్యూన్ కాకపోయినా మీ దగ్గరికి వస్తారా, సో మీతో మీరు వాళ్ళ కోసం వెయిట్ చేయొచ్చా చేయకూడదా, వాళ్ళు మీ దగ్గరికి వస్తే మీరు ఏం చేయాలి. సో వాట్ ఈస్ యువర్ వాట్ ద సజెషన్ ఫ్రమ్ ద యూనివర్స్, వాట్ సజెషన్ ఫ్రమ్ ద న్యూమరాలజీ. ఓకే. సో వాటన్నిటి గురించి మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ రీడింగ్ ఫర్ పైల్ 1 అండి. పైల్ 1 వచ్చి ఏడిజి జేఎంపి ఎస్వివై. ఓకేనా. సో ఇది మీకు క్లియర్ అంటే ఐ విల్ గో అండ్ స్టార్ట్ విత్ టారో కార్డ్ రీడింగ్. ఓకే యూనివర్స్, చెప్పండి మా పైల్ 1 వ్యూవర్స్ యొక్క పర్సన్ జెన్యూనా కాదా. ప్లీజ్ నాకు క్లియర్గా చెప్పండి. మా పైల్ 1 వ్యూవర్స్ యొక్క పర్సన్ జెన్యూనా కాదా. సో మీరు ఖచ్చితంగా ఇది నేను 100% రెజనేట్ అవుతుంది అనేది చెప్పానండి. ఇది పర్సన్ టు పర్సన్ వ్యారీ అవుతుంది. బట్ ప్రతి ఒక్కరూ చెడ్డవాళ్ళు కాదు, అలా అని అందరూ మంచివాళ్ళు కాదు. సో అది మీకు తెలిసి ఉంటుంది, మీ పర్సన్ ఎలాంటి వాళ్ళు తెలిసి ఉంటుంది. సో ఆ క్యారెక్టర్స్ అనేటివి ఇందులో మ్యాచ్ చేయాలి అంటే డెఫినెట్గా మీరు మీ పర్సన్ని నమ్మచ్చు. ఇన్ కేస్ మీ పర్సన్ గురించి మీకు క్లారిటీ లేదు అని మీకు తెలిస్తే యూ కెన్ జస్ట్ టేక్ ఎ సజెషన్ ఫ్రమ్ ది యూనివర్స్ ఎప్పుడు ప్రతి ఒక్కరికి అందరికీ సమానంగానే సజెషన్ ఇస్తుంది. ఓకే. సజెషన్ ఈజ్ ఫర్ ఎవ్రీ వన్. యూనివర్స్ చెప్పండి, మా పైల్ 1 వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ జెన్యూనా కాదా. ప్లీజ్ గివ్ మీ ద క్లియర్ కార్డ్స్. మా పైల్ 1 వ్యూవర్స్ యొక్క పర్సన్ జెన్యూనా కాదా. నాకు క్లియర్గా చెప్పండి, పైల్ 1 వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ జెన్యూనా కాదా. ఓకే. ది 3 of wands. Please give me 2 more cards. Okay. Please give me 1 more. Oh, nice. Please give me 3 more. Again 3 more cards. Okay. Please give me 2 more. Nice. Please give me 1 more. ఫైన్. మీ పర్సన్ జెన్యూన్ అండి. నాకు ఈ కార్డ్స్ చూసిన వెంటనే నాకు అర్థమైపోయింది, మీ పర్సన్ రియల్లీ 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 జెన్యూన్. ఓకే. మీ పర్సన్ చాలా మంచి పర్సన్. యాక్చువల్గా అట్ ప్రెజెంట్ మీ పర్సన్ ఒక చాలా మంచి స్టేజ్లో ఉన్నారు. మంచి స్టేజ్ అంటే దే ఆర్ ఇన్ ఏ రైట్ పాత్ అనమాట. ఓకే. బికాజ్ నేను సన్ చూస్తున్నాను, వాళ్ళు చాలా ఒక మంచి పాత్లో ఉన్నారు. దే ఆర్ ఇన్ వెరీ గుడ్ పాత్ అనమాట. ఎందుకంటే ది సన్ కార్డ్. అండ్ ఆల్సో దే ఆర్ వెయిటింగ్ ఫర్ యూ. మీకోసమే వెయిట్ చేస్తున్నారు వాళ్ళు. ఓకేనా. మీకోసం ఏం స్టెప్ తీసుకోవాలి, వాట్ ఆర్ ద గుడ్ స్టెప్స్ టు కమ్ ఫర్ యూ. మీ దగ్గరికి రావాలంటే అసలు ఆలోచిస్తున్నారనమాట ఏం చేయాలి అని. దే ఆర్ ఇన్ వెయిటింగ్ మోడ్. ఓకే. వెయిటింగ్ మోడ్లో ఉన్నారు. కొంచెము కన్ఫ్యూజ్ అయితే అవుతున్నారు, జగిల్ అవుతున్నారనమాట, థింగ్స్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి. ఓకేనా. సో యాక్చువల్గా వాళ్ళు ది ఎంప్రెస్ టైప్ అనమాట. సో ఒకవేళ వాళ్ళు ఎందుకు జగిల్ అవుతున్నారు అంటే దే మైట్ బీ అంటే ఎలా చెప్పాలి, కన్ఫ్యూజ్డ్ అబౌట్ థర్డ్ పార్టీ. సో
మళ్ళీ ఇంతకు ముందులాగే జరుగుతాయా? థర్డ్ పార్టీ ఉందా? అనేది కూడా లైట్‌గా ఉంది. బట్ ది ఎంప్రెస్ కార్డ్ ఈస్ ది వెరీ గుడ్ కార్డ్. ఒక ఒక నర్చరింగ్ నేచర్ ఉన్న పర్సన్ అనమాట మీ పార్ట్నరు. తను కానీ, ఆమె కానీ దే ఆర్ రియల్లీ ఇన్ వెరీ గుడ్ పొజిషన్ అనమాట. బట్ యాక్చువల్‌గా వాళ్ళు అలోన్‌గా కూడా ఉన్నారనమాట. ఫినాన్స్ ప్రాబ్లమ్స్‌లో కూడా ఉండొచ్చు. బట్ బికాస్ ఆఫ్ ది సన్ కార్డ్ దే ఆర్ ఇన్ వెరీ గుడ్ పాత్, మంచి పాత్రలో అయితే ఉన్నారు. బట్ దే ఆర్ ఫీలింగ్ అలోన్. కొంచెం అలోన్‌గా అయితే ఫీల్ అవుతున్నారు. సో వాళ్ళకు మీకు జస్టిస్ చెయ్యాలని అనుకుంటున్నారు. మీకు జస్టిస్ చెయ్యాలి. ఓకే. దానికోసమే ఒక మంచి పాత్రలో వెళ్తే అందరికీ న్యాయం జరగాలి. స్లోగా మూవ్ అవుతున్నారండి. వాళ్ళు చాలా స్లోగా మూవ్ అవుతున్నారు. అండ్ ఆల్సో దే ఆర్ వెరీ క్లియర్ అనమాట. ఏదైనా మీ దగ్గరికి రావాలంటే అన్నిటిని క్లియర్ చేసుకోవాలి. బ్లైండ్‌గా అయితే రాకూడదు. యూ బోత్ హ్యావ్ టు బి వెరీ క్లియర్‌గా ఉండాలి. థర్డ్ పార్టీ గురించి అయినా, లేకుంటే ఒక లైఫ్ స్టార్ట్ చేయాలి అన్నా, సో లేకుంటే వాళ్ళకి ఏదైనా అనుమానాలు, ఒక 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 రకమైన ఒక రకమైన ఒక హెడేక్ కానీ, లేకుంటే ఏదైనా ఒక విషయం వాళ్ళని బాధిస్తోంది అంటే, సో వాటన్నిటి గురించి వాళ్ళు క్లారిఫై చేసుకోవాలి. సో వాళ్ళు క్లారిఫై చేసుకున్న తర్వాత మీతో లైఫ్ స్టార్ట్ చేయాలి. ఓకే. సో ఇదండి మీ పర్సన్ అయితే రియల్లీ జెన్యూన్, 100కి 100% జెన్యూన్. ఐ విల్ బీ టేకింగ్ ద క్లారిఫికేషన్ ఫర్ ఆల్ ది 6 కార్డ్స్. ఓకే. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ ఆల్ ది 6 కార్డ్స్. ఈ 6 కార్డ్స్కి నాకు క్లారిఫికేషన్ కావాలి. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ ఆల్ ది 6 కార్డ్స్. నేను ఈ 6 అండ్ ఎండ్ ఆఫ్ ది డే ఆ 7th కార్డ్ కూడా క్లారిఫికేషన్ తీసుకొని ఫైనల్గా మీకు ఒక కన్క్లూజన్ ఇస్తానన్నమాట. సో వన్స్ మీ పర్సన్ చాలా జెన్యూన్ కాబట్టి ఐ విల్ ఆల్సో గివ్ మీకు రీయూనియన్ ఎప్పట్లో ఉంది అని కూడా ఐ విల్ గివ్ యూ ది టైం ఫ్రేమ్ అనమాట. టైం పీరియడ్ చెప్తాను. అండ్ ఆల్సో సజెషన్ అనమాట. అంతవరకు మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చేంత వరకు వాట్ యూ హ్యావ్ టు డూ, వచ్చిన తర్వాత కూడా ఏం చేయాలి, సో ఆ సజెషన్స్ కూడా మీకోసం తీసుకుంటాను. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ 3 ఆఫ్ వ్యాన్స్. 3 ఆఫ్ వ్యాన్స్కి మీరు క్లారిఫికేషన్ ఇవ్వండి. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ 3 ఆఫ్ వ్యాన్స్. ఓకే. ది లాంగింగ్ చెప్పాను కదా. సో మీరే కావాలండి. మీ పర్సన్‌కి మీరే కావాలి. సో అందుకోసమే వెయిట్ చేస్తున్నారు. దే ఆర్ వెయిటింగ్ ఫర్ యూ టు హ్యావ్ ఎ వెరీ టు హ్యావ్ ఎ వెరీ లాంగ్ లాస్టింగ్ రిలేషన్‌షిప్ ఉండాలి మీతో. సో లాంగ్ లాస్టింగ్ రిలేషన్‌షిప్ ఉండాలి అంటే మీరు వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవాలి ఆలోచిస్తున్నారు. డైరెక్ట్‌గా బ్లైండ్‌గా వెళ్ళాలి. ఓకేనా. బ్లైండ్‌గా వెళ్ళాలి అనైతే వాళ్ళు అనుకోవట్లేదు. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ 2 ఆఫ్ పెంటకల్స్. ది సోల్‌మేట్స్. మీరు సోల్‌మేట్స్ అండి. వావ్! వాట్ ఏ రియలిస్టిక్ కార్డ్ అసలు. వాట్ ఏ యాప్ట్ కార్డ్. ఎంత యాప్ట్‌గా వచ్చింది అంటే 2 ఆఫ్ పెంటకల్స్‌కి సోల్‌మేట్స్ వచ్చింది. మీరిద్దరు మీ పర్సన్ మీ ఫీలింగ్స్ అయితే అర్థం చేసుకోగలుగుతున్నారు. మీ పర్సన్ మీలాగే థింక్ చేస్తారు. ఓకేనా. మీది సోల్‌మేట్ కనెక్షన్. కంగ్రాచ్యులేషన్స్ అండి. సోల్‌మేట్ కనెక్షన్స్ ఉంది అంటే చాలా రేర్‌గా ఇట్లా సెపరేషన్ ఉంటుంది. బట్ ఒకవేళ సెపరేషన్ వచ్చింది అన్నా కూడా మీరు అసలు విడిపోరు. ఓకే. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ జస్టిస్. ఓకే. సో మీ పైన ఒక చాలా గుడ్ బాండింగ్ ఉంది. ఓకేనా. సో దానివల్ల మీతో రిలేషన్షిప్ మరీ కావాలి. ఓకేనా. అందులో మీకు న్యాయం చేయాలి. సో మీ రిలేషన్షిప్లో మాత్రం ఖచ్చితంగా ఒక జస్టిస్ అనేది చెయ్యాలి అనేది అనుకుంటున్నారు మీ పార్ట్నర్. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ 5 ఆఫ్ పెంటకల్స్. ది మెమరీస్. చూడండి మీ వల్ల అసలు ఇంత బాధపడుతున్నది ఫినాన్షియల్ ప్రాబ్లం కన్నా మీ ఆలోచనలే. ఓకే. మీ ఆలోచనలే చాలా చాలా బాధగా ఉన్నాయి. అంటే జరిగిపోయిన సంఘటనలన్నీ గుర్తు చేసుకుంటున్నారు. అది స్వీట్ మెమరీస్ అయినా కూడా ఇప్పుడు లేవు కదా, అందుకని అది చేదుగా ఉంది. సో ఇప్పుడు లేవు, అప్పుడు మాత్రమే ఉన్నాయి అని ఆ మెమరీస్ వల్లనే చాలా అలోన్గా ఫీల్ అవుతున్నారు. ఎందుకు నాకే ఇలా జరిగింది. సో అవన్నీ గుర్తు చేసుకుంటున్నారు అనమాట. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ ది ఎంప్రెస్.
ఓకే. రియలైజేషన్ చూడండి. రియలైజ్ అవుతున్నారు. మీరెంత మంచి వాళ్ళు. ఓకేనా? మీరు చాలా అంటే చాలా మంచి వాళ్ళండి. అది ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు. మీకు ఎంత మదర్‌లీ నేచర్ ఉంది. ఓకేనా? మీరు ఎంత గుడ్ పర్సను. ఎంత సహనంగా ఉంటారు మీరు. సో, వాటన్నిటి గురించి వాళ్ళు రియలైజ్ అవుతున్నారు. దే ఆర్ రియలైజింగ్ వెరీ ఆహ్, అది నార్మల్‌గా లేదండి. ఎందుకంటే ఇది ఎంప్రెస్ వచ్చిందంటే మిమ్మల్ని ఎంప్రెస్ లాగా చూస్తున్నారు వాళ్ళు. మిమ్మల్ని ఎంప్రెస్ లాగా చూస్తున్నారు. ఓకేనా? వాళ్ళు ఒక రియలైజేషన్ ఫేజ్‌లో ఉన్నారిప్పుడు. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ ది సన్ కార్డ్. స్ట్రెస్. ఓకేనా? ఆ స్ట్రెస్ నుంచి రిలీజ్ అవ్వాలి. ఓకే. అంటే తర్వాత మీ దగ్గరికెళ్తే ఆర్గ్యుమెంట్స్ ఉండకూడదు. వాళ్ళు స్ట్రెస్ ఫ్రీగా ఉండాలి. వాళ్ళకు చాలా వర్క్ ఉందండి. వర్క్‌లో ప్రోగ్రెస్ అవ్వాలని కూడా మీతో కొంచెము డిస్టెన్స్ వచ్చినట్లుంది. ఓకేనా? మీతో డిస్టెన్స్ రావటానికి మెయిన్ రీజన్ వర్కే అని నాకెప్పుడు అనిపిస్తోంది. సో, ఆ డిస్టర్బెన్సెస్ అన్నీ వెళ్ళిపోవాలి. ఆ స్ట్రెస్ అంతా వెళ్ళిపోవాలి. ఆ తర్వాత మీతో రీయూనియన్ కావాలని వాళ్ళకు చాలా ఉంది అన్నమాట. సో, చేరియట్‌కి దిస్ ఇస్ ద క్లారిఫికేషన్ కార్డ్. సో, వాళ్ళు హీల్ అవుతున్నారు. వాళ్ళు వాళ్ళు ప్యూర్ అవుతున్నారు. వాళ్ళు మీ దగ్గరికి రావాలి. వాళ్ళు మీ దగ్గరికి రావాలి అంటే ఫస్ట్ వాళ్ళు ప్యూర్ అవ్వాలి. అండ్ దే హ్యావ్ టు బీ రియలైజ్డ్ అనమాట. ఓకేనా? వాళ్ళు రియలైజ్ అవుతున్నారు అండ్ పూర్తిగా హీల్ అవ్వాలి. ఆ తర్వాతనే మీ దగ్గర ఆర్గ్యుమెంట్స్ అనేటివి ఉండవు అనేది అనమాట. ఈ చూ చూ ఇది చూస్తుంటే మాత్రము యువర్ పర్సన్ ఈస్ రియల్లీ చాలా ఎంబరాస్డ్‌గా ఉన్నారనమాట జరిగిపోయిన దాని గురించి. అండ్ ఆల్సో దే వాంటెడ్ టు మీట్ యూ అనమాట. వాళ్ళు మిమ్మల్ని కలవాలి అని కూడా అనుకుంటున్నారు. ఓకే. సో, చూద్దాం మీకు రీయూనియన్ ఎప్పటి లోపల ఉంది అని. యూనివర్స్ మళ్ళీ పైల్ 1 వ్యూవర్స్‌కి వాళ్ళ పార్ట్నర్‌తో ఎప్పటిలోగా రీయూనియన్ ఉంటుంది. సో, ఇది కింద పడిందంటే రిలీజ్ ఎనీ అటాచ్‌మెంట్ టు టైమింగ్. ఓకే. సో, టైమ్‌ని బేస్ చేసుకొని అన్ని అటాచ్‌మెంట్స్ రిలీజ్ చేసుకోవాలి. అప్పుడే మీకు అటాచ్‌మెంట్స్ అన్నిటిని రిలీజ్ చేసుకొని మీ పనిలో మీరున్నప్పుడే మీకు రీయూనియన్ అనేది జరుగుతుంది. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ద పర్ఫెక్ట్ టైమింగ్. ఇంకా వాళ్ళకి రీయూనియన్ ఎప్పుడుంటుంది? ఇంకా కొంచెం పర్ఫెక్ట్‌గా ఒక టైం ఇవ్వండి. ప్లీజ్ గివ్ మీ వన్ పర్ఫెక్ట్ టైమింగ్. అరౌండ్ ప్లీజ్ గివ్ మీ వన్ పర్ఫెక్ట్ టైమింగ్. నాకైతే దిస్ ఈస్ ఏ జూన్ రైట్. సో, చూద్దామండి. చూద్దాం. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ఎ పర్ఫెక్ట్ టైమింగ్. ప్లీజ్ గివ్ మీ ఎ పర్ఫెక్ట్ టైమింగ్. సో, ఒక 2 కార్డ్స్ పడ్డాయి. సమ్మర్ టైమ్ అంటున్నారు. సేమ్ ఇంతకుముందు కూడా అరౌండ్ మే అని వచ్చింది. టైమ్ హ్యాస్ బీన్ డిలేడ్. టైం అయితే కొంచెం డిలేడ్ అవుతూనే ఉంది అంట అండి. సో, యూ కెన్ ఎక్స్పెక్ట్ నెక్స్ట్ ఇయర్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ద సేమ్ థింగ్ నేను చూడలేదు. ఇంకా కొంచెం ఎర్లీగా వస్తుంది అనుకున్నాను. బట్ దిస్ జనరల్ రీడింగ్ కదా. వెన్ యు ఆర్ ట్రూలీ రెడీ ఫర్ ఇట్. మీరు ట్రూగా రెడీ అయినప్పుడే మీకు రీయూనియన్ జరుగుతుంది. అరౌండ్ మే నెక్స్ట్ ఇయర్ అంట సమ్మర్ టైంలోనే యూ బోత్ విల్ బీ హ్యావింగ్ ద రీయూనియన్. దిస్ ఇస్ జనరల్ రీడింగ్. సో, మీరు అంతగా కాన్సన్ట్రేట్ చేయకండి. ఓకేనా? సో, మీరు తొందరగా కూడా కలుసుకోవచ్చు. సో, బీ హోప్ఫుల్. అలాగే మీకు యూనివర్స్ నుంచి మీకు వస్తున్న సజెషన్స్. యూనివర్స్ మా పైల్ 1 వ్యూవర్స్కి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? మా పైల్ 1 వ్యూవర్స్కి మీరు ఇచ్చే సజెషన్స్ ప్లీజ్. ఓకే. ఒక కార్డ్ పడింది మోడరేషన్. మీరు మోడరేట్గా ఉండండి. ఓకేనా? ఎక్కువగా బాధపడకండి. ఎక్కువగా పడకండి. ఓకేనా? సో, అలా వచ్చిందనమాట. మీరు ప్రేమను చూపిస్తూ ఉండాలి. స్పిరిచువల్గా మూవ్ అవ్వండి. ఓకేనా? సో, ఐ థింక్ దీస్ ఆర్ ఎనఫ్ అనమాట. సో, మీరు అడ్వెంచర్స్ చేయొచ్చు. సో, ఫస్ట్ స్పిరిచువల్గా మూవ్ అవ్వండి. కొంచెం మోడరేషన్గా ఉండండి. ఎక్కువగా బాధపడకండి. అందరితోనూ ప్రేమగా ఉండండి. దట్ ఈస్ ద వన్ యూనివర్స్ మీకు ఇస్తున్న సజెషన్స్. ఓకే. ఈ 1 ఇయర్ ఒకవేళ మీకు నిజంగా డిలే అవుతుంది అని తెలిస్తే మాత్రం ఈ 1 ఇయర్ని మీరు ప్యూర్గా యూటిలైజ్ చేసుకోండి. మీ లైఫ్లో గ్రోత్ ఉండటానికి యూటిలైజ్ చేసుకోండి. దిస్ ఈజ్ వెరీ ఎ గుడ్ టైం ఫర్ యూ. ఓకే. ఎందుకంటే మీరు రెడీగా ఉన్నప్పుడే మీకు రీయూనియన్ జరుగుతుంది అని అంటున్నారు అనమాట. బికాజ్ మీ పార్ట్నర్ మీతో చాలా మీకు జస్టిస్ చేయాలి. మీతో మీతో బాండింగ్ అనేది మంచిగా ఉండాలి. ఇంతకు ముందులాగా ఆర్గ్యుమెంట్స్ ఉండకూడదు అని ప్లానింగ్ చేస్తున్నారు. సో, మీ పార్ట్నర్కి తగ్గట్లుగానే మీరు కూడా మారాలన్నమాట. అందుకనే దెర్ ఈస్ ఎ డిలే ఇన్ ద టైమ్. ఓకే. సో,
సో ఇప్పుడు ఫైల్ 2 వ్యూవర్స్ అనమాట. సో ఫైల్ 2 వ్యూవర్స్ని ఇప్పుడు రీడింగ్ చేస్తున్నాను. వాళ్ళది BEHKNQTWG. సో ఈ లెటర్స్ కనుక మీ నేమ్ స్టార్టింగ్ లెటర్లో ఉంటే మాత్రము యూ కెన్ వాచ్ యూ కెన్ వాచ్ దిస్ రీడింగ్ అనమాట. ఈ రీడింగ్ని మీరు చూడొచ్చు. ఓకే, ఫస్ట్ టైం టేకింగ్ ఫ్యూ కార్డ్స్. ఆ ఫ్యూ కార్డ్స్ని బేస్ చేసుకొని మీ పర్సన్ జెన్యూనా కాదా అనేది చూద్దాం. వ్యూవర్స్, ఫైల్ టూ వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ జెన్యూనా కాదా? ప్లీజ్ నాకు కొంచెం క్లియర్గా చెప్పండి. ఫైల్ టూ వ్యూవర్స్ పార్ట్నర్ జెన్యూనా కాదా? వ్యూ మీ ఫ్యూ కార్డ్స్. ఫైల్ టూ వ్యూవర్స్ పార్ట్నర్ జెన్యూనా కాదా? నాకు క్లియర్గా కొన్ని కార్డ్స్ ఇవ్వండి. ఫైల్ టూ వ్యూవర్స్ పార్ట్నర్ జెన్యూనా కాదా? ఓకే, చాలా వరకు కింద పడుతున్నాయండి. సో ఐఎమ్ అగైన్ రీషఫ్లింగ్. సో ఐ వాంట్ టేక్ వాట్ ఎవర్ అంటే అలా కింద పడుతున్నది ఏదో ఒక్కటే స్టెప్ ఫాలో అవ్వాలి. సో నేను అందుకనే కింద పడిన కార్డ్స్ నేను తీసుకోవట్లేదు. ఎవ్రీ టైం అలా పడవండి. సో అందుకనే నేను వాట్ ఎవర్ అంటే ఏ ప్రాసెస్ అయితే కరెక్ట్గా ఉంటుందో అది మాత్రమే నేను ఫాలో అవుతాను. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఫ్యూ కార్డ్స్. ఓకే, ఫైల్ టు మీ పార్ట్నర్ని నమ్మచ్చా నమ్మకూడదా? ఓకే, 7 of Wands. ఓకే, ద Queen of Swords. ది వరల్డ్. ఓకే, మీ పర్సన్ని నమ్మచ్చా నమ్మకూడదా అంటే 3 of Swords. ఓకే ఓకే, ది ఎండ్ ఆఫ్ ది డెక్ 8 of Swords. ఫైనల్గా మీ పర్సన్ ఎలాంటి స్టేజ్లో ఉన్నాడంటే హీ ఆర్ షీ వాజ్ నాట్ ఇన్ వెరీ గుడ్ అట్ ఎమోషనల్ అనమాట. ఎమోషనల్గా వాళ్ళు చాలా కరెక్ట్గా లేరు. ఓకేనా, వాళ్ళు కరెక్ట్గా లేరు అంటే ఐ కెన్ సీ అసలు మీ దగ్గరికి వస్తే ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి. ఓకేనా, ఏ డెసిషన్ తీసుకోవాలి, ఒక డెసిషన్ తీసుకున్నారనమాట. బట్ అది ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు. వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు అంటే మీ ఆలోచనలు, ఈ బాధలు, ఈ ఈ ఈ థర్డ్ పార్టీ ఏదైతే వాళ్ళకు హార్ట్కి బాధ కలిగిందో వాటిని మర్చిపోవాలి అని వాళ్ళు దే ఆర్ డూయింగ్ హార్డ్ వర్క్ అనమాట. అంటే రాత్రులు కూడా మేలుకొని వాళ్ళు మిమ్మల్ని మర్చిపోవడానికి ట్రై చేస్తున్నారు. ఒక డెసిషన్ తీసుకున్నారు, మీతో మాట్లాడకూడదని డెసిషన్ తీసుకున్నారు. ఎందుకంటే మీ వర్డ్స్ కానీ ఎందుకు వాళ్ళకి హర్టింగ్గా ఉన్నాయి అంటే బాధ పెడుతున్నాయి మీ మాటలు. అందుకని మీరు ఎలా ఉండాలి అంటే మీ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం ఉన్నప్పుడు కొంతమంది అంటే అందరూ మనలాగే ఆలోచించరు. ఓకేనా, సో మీరు ఎలా ఉన్నారంటే మీ పార్ట్నర్ మీతోనే మాట్లాడాలి, మీతోనే ఉండాలి. కొంచెం మీరు ఏమైనా పొసెసివ్గా ఉండిండొచ్చు, లేకపోతే వాళ్ళకి ఇష్టమైన పనులు చేస్తున్నప్పుడు మీరు ఆపిండొచ్చు. ఓకేనా, సో అవన్నీ చేసేసరికి మీ పర్సన్ మీరంటే ఒక హెడేక్ లాగా అయిపోయారు. ఓకేనా, అందుకని వాళ్ళు మీ దగ్గర వాళ్ళ ప్రపంచం వేరే ప్రపంచం చేసుకోవాలి, అప్పుడే వాళ్ళు చాలా సంతోషంగా ఉండాలి అని అనుకుంటున్నారు. మీ పర్సన్కి మీరన్నా కూడా ఇష్టం. అందుకని మీకు ఏం చెప్పాలో తెలియట్లేదు. వాళ్ళకు కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. ఓకే, మీ గురించి ఆలోచనలన్నీ మీకు ఎలా చెప్పాలి అంటే దే ఆర్ ఫీలింగ్ వాళ్ళు చాలా అలోన్గా ఫీల్ అవుతున్నారు. కానీ అలోన్గా ఫీల్ అవుతున్నట్టు ఇప్పుడు వాళ్ళకు ఆ అలోన్నెస్సే హ్యాపీగా ఉంది. వాళ్ళకు ఆ అలోన్నెస్సే హ్యాపీగా ఉంది. బికాస్ మీతో మాట్లాడుతుంటే తనకు ఒక హెడేక్గా అయిపోతుంది. చూడండి, మీ యొక్క బిహేవియర్లోనే మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారా రారా అన్నది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఎందుకంటే మీతోనే ఒక డెసిషన్ తీసుకొని మీతో మాట్లాడకూడదని ఫిక్స్ అయిపోయినారు. ఓకేనా, మీతో మాట్లాడకూడదు అని ఎందుకు ఫిక్స్ అవుతున్నారు అంటే
వాళ్ళెందుకో చాలా హార్ట్ బ్రేక్ అయింది. అందుకని మిమ్మల్ని మర్చిపోవడానికి ట్రై చేస్తున్నారు. సో, ఇలాగ ఒక సినారియో వస్తుంది. ఇంకొక సినారియో ఏంటి అంటే మీ వాళ్ళ దగ్గర ఎవరైతే ఉన్నారో దట్ పర్సన్ ఈస్ వెరీ స్ట్రాంగ్ అండి. ఆ పర్సన్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఆ పర్సన్ ఎంత స్ట్రాంగ్‌గా ఉంది అంటే ద థర్డ్ పర్సన్ అనమాట. ఎంత స్ట్రాంగ్‌గా ఉందంటే వాళ్ళ మాటలు వినట్లేదు. ఈ ఈ పర్సన్ ఇతను ఒక డెసిషన్ అయితే తీసుకున్నారు కానీ మీ గురించి ఒక మంచి ఒపీనియన్‌లో ఎందుకంటే ఐ కెన్ సీ ద 9 ఆఫ్ కప్స్ తనకి ఏది కావాలో తనకు తెలుసనమాట. సో, మీ గురించి మంచి ఒపీనియనే ఉంది. బట్ అది వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతున్నారు. మీ గురించే అన్ని ఆలోచనలు. బికాజ్ ఐ కెన్ సీ ద 6 ఆఫ్ కప్స్ హియర్. ఇక్కడ 6 ఆఫ్ కప్స్ ఉంది. అండ్ అలాగే చాలా హిడెన్ సీక్రెట్స్ అనుమానాలు ఉన్నాయి. సో, మీ పైన తనకి చాలా అనుమానాలున్నాయి. అది ఎందుకున్నాయి అనుమానాలు? ఎవరో ది స్ట్రాంగ్ పర్సన్ చాలా చాలా ఎలాంటి పర్సన్ అంటే తను మాటలతోనే ఒక క్లారిఫై చేసేస్తుందనమాట. మాటలతో క్లారిఫై చేసేస్తుంది. అందుకని ఆ పర్సన్ చెప్పిన మాటల్ని మీ పర్సన్ నమ్ముతున్నాడు. ఆ పర్సన్ అడిగే క్వెషన్స్‌ని మీ పర్సన్ నమ్ముతున్నాడు. ఆ థర్డ్ పర్సన్ ఎవరైనా అయ్యుండొచ్చు. అందుకని ఒక డెసిషన్ అయితే తీసుకున్నారు అనమాట. ఆ డెసిషన్ తీసుకున్నారు. బట్ అది ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఆ మాటలన్నీ ఏం వినట్లేదు. ఓకేనా? మీతో మాట్లాడాలి అనే డెసిషన్ తీసుకోవాలి. లేకపోతే ఇంకా ఈ ఈ మీరంటే ఎలాంటి వాళ్ళో వాళ్ళకి తెలిసుండాలి. కానీ అది స్టెప్ ఫార్వర్డ్ ముందుకు సాగట్లేదు. బికాజ్ ఆ థర్డ్ పర్సన్ వల్ల మీ పర్సన్ ఏం చేయలేకపోతున్నాడు. సో, ఇంకా మీ మాట మీ మాటలు చెప్పిండేది అంటే మీకు న్యాయం చేయలేడు. థర్డ్ పార్టీ ఎవరో తను ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ పర్సన్ అయ్యుండాలి. సో, ఆ పర్సన్ ఎవరో చూద్దాము. ఒకవేళ ఆహ్, క్లారిఫికేషన్‌లో ఏమన్నా వస్తుందేమో. సో, ఆ పర్సన్‌కి న్యాయం చేయలేదు. సో, ఇద్దరు చాలా ఇంపార్టెంటే అనుకుంటున్నాను ఆ పర్సన్ లైఫ్‌లో. అందుకని ఏం చేయాలో అర్థం కాక లోన్‌గా వాళ్ళ పని చేసుకుంటున్నారు. వాళ్ళ పనిలో వాళ్ళు నిమగ్నం అయిపోయి ఉన్నారనమాట. ఓకే. నాకు అదైతే కనిపిస్తుంది. సో, యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ 8 ఆఫ్ పెంటకల్స్. 8 ఆఫ్ పెంటకల్స్‌కి క్లారిఫికేషన్ ఇవ్వండి. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ 8 ఆఫ్ పెంటకల్స్. నాకు క్లియర్‌గా చెప్పండి. 8 ఆఫ్ పెంటకల్స్‌కి క్లారిఫికేషన్ ఇవ్వండి. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ 8 ఆఫ్ పెంటకల్స్. 8 ఆఫ్ పెంటకల్స్‌కి క్లారిఫికేషన్. పాసిబిలిటీస్ ఏవైతే ఛాన్సెస్‌ని వెతుకుతున్నాడనమాట. ఓకేనా? మీతో మాట్లాడడానికి ఏదైనా ఒక పాసిబిలిటీ ఉందా? మీతో రీయూనియన్‌కి ఏదైనా అవకాశాలున్నాయా? అని ఆలోచిస్తున్నారు. తన పనులు తను చేసుకుంటున్నారు. ఓకేనా? సో, సో యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ 7 ఆఫ్ వ్యాన్స్. 7 ఆఫ్ వ్యాన్స్‌కి కొంచెం క్లారిఫికేషన్ ఇవ్వండి. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ 7 ఆఫ్ వ్యాన్స్. 7 ఆఫ్ వ్యాన్స్‌కి నాకు ఒక మంచి క్లారిఫికేషన్ ఇవ్వండి. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ 7 ఆఫ్ వ్యాన్స్. ఓకే. బిట్టర్‌నెస్ ఓకేనా? అతనికి ఆహ్, ఎవరన్నా బిట్టర్‌గా ఏదైనా యాంగర్‌గా, హర్ట్‌ఫుల్ వర్డ్స్‌గా తనతో మాట్లాడుతూ ఉంటే వాటన్నిటి నుంచి దూరంగా ఉంటున్నాడు. వాటిని పట్టించుకోవట్లేదనమాట. ఎవరినన్నా మీ పర్సన్ దగ్గర ఉన్నవాళ్ళు చాలా కోపంలో ఒక బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నారు. సో, వాటన్నిటికి దూరంగా ఉంటున్నాడనమాట. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ క్వీన్ ఆఫ్ స్వర్డ్స్. క్వీన్ ఆఫ్ స్వర్డ్స్‌కి మనకు కొంచెం క్లారిఫికేషన్ ఇవ్వండి. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ క్వీన్ ఆఫ్ స్వర్డ్స్. క్వీన్ ఆఫ్ స్వర్డ్స్‌కి నాకు కొంచెము ప్లీజ్ క్లారిఫై మీ అబౌట్ ద క్వీన్ ఆఫ్ స్వర్డ్స్. ఓకే. సారో. ఓకే. సో, నాకు తెలిసి దీనికి క్లారిఫికేషన్ ఏమొచ్చిందంటే ఆహ్, మీరే అనుకుంటున్నాను. సో, ఏదైతే జరిగిందో చాలా చాలా దాని గురించి ఆలోచిస్తున్నారు. ఓకేనా? యూ రియల్లీ వాంటెడ్ టు కమ్ ఔట్ ఆఫ్ దట్. మీరు దాని నుంచి బయటికి రావాలి. అందుకని ఏం చేస్తే ఎంత లాజికల్‌గా ఆలోచిస్తే మీరు అసలు క్వీన్ ఆఫ్ స్వర్డ్స్ అంటే షీ ఈజ్ వెరీ పర్టిక్యులర్ అనమాట. చాలా క్లియర్‌గా ఉంటుంది. తను ఏదైనా చెప్పింది అంటే దాంట్లో ఖచ్చితంగా లాజిక్ ఉండే తీరుతుందనమాట. సో, ఆ లాజిక్ గురించి ఆలోచిస్తున్నారు. అందుకనే కొంచెం డిప్రెస్డ్‌గా ఉన్నారనమాట. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ ది వరల్డ్. వరల్డ్ గాడ్‌కి ది క్లారిఫికేషన్ ఇవ్వండి. వరల్డ్ గాడ్‌కి ది క్లారిఫికేషన్ ఇవ్వండి. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ ది వరల్డ్. వరల్డ్ గాడ్‌కి నాకు కొంచెం క్లారిఫికేషన్ ఇవ్వండి. కర్మ. సో, ఆ కర్మ నుంచి బయటికి ఎలా రావాలి? సో, ఒక ఒక ఒక
దిస్ ఫేస్ ఈ ఫేస్ అనేది అయిపోతుందండి. ఈ ఫేస్ అనేది అయిపోతుంది. కర్మ వల్లనే మీరు అలా బౌండ్ అయ్యి ఉన్నారనమాట. ఓకే. ఈ కాన్సిక్వెన్సెస్ అంతా జరిగిండేది ఒక కర్మ వల్ల. సో ఈ కాన్సిక్వెన్స్ అంతా ఒక సైకిల్ ఒకటి అయిపోతుంది. సో మీరు ఇది చూస్తున్నారు అంటే యూ కెన్ అండర్స్టాండ్ ఇది ఒక కర్మ అనేది అయిపోబోతోంది. మీకు కొత్త సైకిల్ స్టార్ట్ అవ్వబోతోంది. ఓకేనా. మీరు ఏదైతే ఒక డిప్రెషన్లో ఉన్నారో దాని నుంచి మీరు బయట పడబోతున్నారు. సో క్వీన్ ఆఫ్ స్వర్డ్స్ ఎవరో కాదు, ఇది మీరే. సో మీరు ఖచ్చితంగా ఆ సారో నుంచి, ఆ డిప్రెషన్ నుంచి బయటికి వస్తారు. ఓకేనా. మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు. నా పర్సన్ అప్పుడు చెప్పిండేది కరెక్టే కదా. ఓకేనా. సో దాని గురించి తను చాలా ఫీల్ అవుతున్నారు. మీరు చెప్పిండేటివన్నీ కరెక్టే కదా అని తను ఫీల్ అవుతున్నారు. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ 3 ఆఫ్ స్వర్డ్స్. ఓకే. పర్స్పెక్టివ్. సో తను ఏమని ఆలోచిస్తున్నారు అంటే మీ పర్స్పెక్టివ్లో ఇప్పుడు ఆలోచించడం మొదలుపెట్టారు. మీ వైపు నుంచి ఇప్పుడు ఆలోచిస్తున్నారు. అప్పుడు మీరు చెప్పిండేది అతనికి హార్ష్గా అనిపించిండొచ్చు. ఓకేనా. బట్ ఇప్పుడు అతను ఇప్పుడు ఆమె కానీ అతను, ఇక్కడ మీరు అమ్మాయిలా కనిపించారు కాబట్టి నేను అతను అన్నాను. సో ఎవరైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఆమె కానీ అతను కానీ ఎలా ఫీల్ అవుతున్నారంటే మీ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తున్నారు. నా పర్సన్ చెప్పిండేది కరెక్టే. అది చాలా కొంచెం బిట్టర్నెస్ ఉన్నా కూడా, అందులో హార్ష్ ట్రూత్ ఉన్నా కూడా నా పర్సన్ ఒక అంటే హార్ష్ రియాలిటీ మాట్లాడుతుంది. బ్లంట్గా మాట్లాడుతుంది. నా పర్సన్ బ్లంట్గా మాట్లాడుతుంది, అయినా కూడా ట్రూతే మాట్లాడుతుంది. ఓకేనా. ఇఫ్ యు ఆర్ బ్లంట్, మీరు బ్లంట్ అయినా కూడా ట్రూతే మాట్లాడతారు అని తను ఇప్పుడు మీ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తున్నారు. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ 2 ఆఫ్ వ్యాండ్స్. ఇప్పుడు క్లియర్ పిక్చర్ కనిపిస్తుందండి. మీ పర్సన్కి క్లియర్ పిక్చర్ కనిపిస్తుంది. కానీ మీతో మాట్లాడాలంటే మళ్ళీ ఏమైనా కోపాలు తాపాలు. ఓకేనా. మీ కోపం ఎక్కువ ఉంటుంది అనుకుంటా. అందుకని తనకు ఒక క్లారిటీ వచ్చింది మీ గురించి తన క్లారిటీ వచ్చింది. కానీ ఎక్కడ మీరు కోపం చేసుకుంటారో, ఎక్కడ మీరు బాధ పెడతారో అని భయం అనమాట. సో అతను ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఆమెను ప్రొటెక్ట్ చేసుకోవాలి అనుకుంటున్నారు. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ 5 ఆఫ్ స్వర్డ్స్. ఫైనాలిటీ చెప్తున్నా కదా. ఫైనల్గా మిమ్మల్ని వదిలేద్దాము అని కూడా అనుకుంటున్నాడు. అందుకనే మీరు ప్రేమగా ఉండండి. మీరు బ్లంట్గా ఉంటే చాలామంది యాక్సెప్ట్ చేయరండి. ఎందుకంటే ఫ్రెండ్షిప్లో యాక్సెప్ట్ చేస్తారేమో, కానీ ఫ్యామిలీలో అంటే పిల్లల కోసం, అంటే ప్రేమ ఎవరి వరకు అయితే ఉంటుందో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. కానీ ఒక్కొక్కసారి ఒక మూవీలో ఒక డైలాగ్ గుర్తుంది. ఎప్పుడు ఒక చెట్టు బగబగ మండుతూ ఉంటే ఆ చెట్టు దగ్గరికి ఏ పక్షులు రావు, ఎవరు రారు. ఆ చెట్టు మంచిగా శాంతంగా హ్యాపీగా ఉన్నప్పుడే, అంటే చల్లగా ఉన్నప్పుడు, నీడనిస్తున్నప్పుడే అన్ని పక్షులు కానీ ఏవైనా కూడా ఫ్రూట్స్ ఉన్నప్పుడే అన్నీ వస్తాయి. అందుకని మీరు కొంచెం అట్లా బ్లంట్గా ఉండటం, యాంగర్ ఇష్యూస్ అవన్నీ కొంచెం తగ్గించుకోండి. మీకు నిజమైన ఇష్టమైన వ్యక్తుల దగ్గర మీరు అంటే నిజంగా ప్రేమ ఉన్నట్లయితే అన్నిటిని యాక్సెప్ట్ చేయాలి. బట్ కొంచెం తగ్గించుకోండి. ఎందుకు ఇలా అంటున్నాను అంటే మీ పర్సన్ నిజంగా అంత భయపడుతున్నారనమాట. ఓకే. ఫైనల్గా వదిలేస్తానేమో, ఎందుకంటే అంత బాధగా ఉంది మీ పర్సన్కి. మీ వాల్యూ తెలుస్తుంది. మీ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తుంటే అది కరెక్టే. మీరు అంత తెలివైన వాళ్ళు. మీ దగ్గరికి వస్తే మళ్ళీ ఇంత ముందులాగా నార్మల్గా ఉండకపోవచ్చు అని కూడా భయపడుతున్నారనమాట. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ 9 ఆఫ్ కప్స్. ఎగ్జాక్షన్. చూడండి. సో అతను ఇంకా ఒక డ్రైన్డ్ అయిపోయినారనమాట. అంటే ఇంకా 9 ఆఫ్ కప్స్ అంటే అదొక విష్ ఫుల్ఫిల్మెంట్. తన విష్ ఫుల్ఫిల్ అవ్వాలి. తన విష్ ఫుల్ఫిల్ ఎలా అవుతుంది అనుకుంటున్నారంటే, అది చాలా అలసిపోయారనమాట. ఇంకా అలసిపోయి నా విష్ ఫుల్ఫిల్మెంట్ ఏంటి అంటే, ఫైనల్గా ఇది నేను చెప్తాను అనుకోవట్లేదు, బికాజ్ ఒక సైకిల్ అయిపోతుంది అన్నాను కదా. సో తన పాసిబిలిటీస్ని వెతుక్కుంటున్నాడు. కానీ అట్ ప్రెజెంట్ అయితే ఫుల్ డ్రైన్డ్ అయి ఉన్నాడండి, అలసిపోయి ఉన్నాడు. ఓకేనా. అట్ ప్రెజెంట్ వాళ్ళు చాలా అలసిపోయి ఉన్నారు. 8 ఆఫ్ స్వర్డ్స్కి కాన్ఫ్లిక్ట్ అని వస్తుంది. సో అదే కొంచెం కంపాటబిలిటీ లేదు మీ ఇద్దరి మధ్య అని ఫీల్ అవుతున్నారు. డిఫరెన్సెస్ చాలా ఉన్నాయి. సో ఇలా మీ పర్సన్ జెన్యూనా కాదా అంటే మేబీ అండి. ఎందుకు మేబీ అంటున్నానంటే మీ వరకు వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. మీ గురించి తనకు ఒక మంచి ఐడియా ఉంది, కానీ
మీ వల్ల ఎందుకో భయపడుతున్నారు. ఓకేనా? మీ వల్లనే భయపడి ఉండాలి. లేకపోతే నేను కార్డ్స్ తీస్తున్నప్పుడు చెప్పాను కదా! ఒక పర్సన్ ఉన్నారు. సో, ఆ పర్సన్ థర్డ్ పార్టీ ఉన్నారు. ఆ థర్డ్ పార్టీ వలన దే వాళ్ళకి ఒక వాళ్ళు ఒక డెసిషన్ తీసుకున్నారనమాట. మీ మీద ఒక ఒపీనియన్ వచ్చేసింది. ఆ థర్డ్ పార్టీ అంత స్ట్రిక్ట్‌గా ఉండడం వల్ల మీ మీద ఒక ఒపీనియన్ వచ్చేసింది. అందుకని మీకు మీ పర్సన్ కావాలి అంటే మీరు నటించక తప్పదు. మీకు మీరు అంత లాజికల్‌గా ఉంటే సమ్ టైమ్స్ లాజికల్‌గా ఉండటం కన్నా ప్రేమగా ఉండటం, తెలివిగా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఓకే. సో, ఎందుకంటే మనకు వాళ్ళతోనే లైఫ్. మీకు ఇంకా సెపరేట్ ఎర్నింగ్ అనేది లేదు. అంటే మీరు సెపరేట్‌గా ఇన్‌కమ్ అనేది మీకు ఇన్‌కమ్ రావట్లేదు. అంటే మీ పర్సన్ మీ వైఫ్ కానీ, మీ హస్బెండ్ గాని అయితే మీ 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 వైఫే, మీ హస్బెండే ఒక సంపాదించే వాళ్ళు. సో, మీరు వాళ్ళ పైన ఆధారపడి ఉన్నారు. మీకు పిల్లలున్నారు. సో, ఖచ్చితంగా మీ హస్బెండే మీకు కావాలి అన్నప్పుడు మీరు నటించక తప్పదు. జీవితమే ఒక నాటక రంగం. ఓకేనా? మీకు ఇష్టం ఉన్నా, ఇష్టం లేకపోయినా, ఇష్టం ఉంటేనే ఇవి చూస్తారు నాకు తెలుసు. ఒక్కొక్కసారి డిపెండెంట్ అవ్వటం వల్ల కూడా చూస్తారు. అందుకనే నేనిచ్చే ఒక సజెషన్ వచ్చి మీకెంత కోపం ఉన్నా కూడా మీరు నటించండి. నటించడంలో తప్పు లేదు. మనం పుట్టిండేదే నటించడం కోసం. ఓకేనా? మనము ఎంత ఇష్టం లేకపోయినా గూడా ఒక్కొక్కసారి మంచి మార్కులు రావాలని, మంచి ర్యాంకు రావాలని ఇష్టం లేకపోయినా గూడా మనకు నచ్చిన టాపిక్స్ చదువుతూ ఉంటాం. ఎందుకు? ఇట్స్ ఎ కాంపిటీషన్. అలాగే మనల్ని భగవంతుడు గూడా ఇలాగ పుట్టించి ఒక కాంపిటీషన్ రంగంలోకి పంపించేశారు. సో, మీరు ఇప్పుడు నా మాటలు ఒక యూనివర్స్ మీకు చెప్పిస్తోంది అనుకోండి. నటించండి. మీరు మీ పర్సన్ కొంచెము వేరే వాళ్ళ మంచివాడు, వేరే వాళ్ళ వల్ల మీరు ఇలా మారిపోయాడంటే మీరు ప్రేమని నటించండి. మీ పర్సన్ మారేంత వరకు అట్‌లీస్ట్ నటించండి. ఓకేనా? మీకు ఎంత కోపం వస్తున్నా కూడా కంట్రోల్ చేసుకోండి. అప్పుడు మాత్రమే మీ పర్సన్ మీరు చెప్పినట్లు వింటారు. మీరు ఎంత లాజికల్‌గా ఉన్నా, న్యాయం ఎంత మీ వైపు ఉన్నా కూడా ఒక్కొక్కసారి ఆహ్, అన్యాయం వైపే మనుషులు తిరుగుతారనమాట. సో, అందుకనే మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఓకే. సో, మీ పర్సన్ కూడా మంచివాడు కాబట్టి ఐయామ్ టేకింగ్ రీయూనియన్ టైమ్ అనమాట. మీకు రీయూనియన్ ఎప్పుడు జరుగుతుంది అనేది నేను చూస్తాను. యూనివర్స్ ఫైల్ టు వ్యూవర్స్ వాళ్ళు వాళ్ళ పార్ట్నర్‌తో రీయూనియన్ ఎప్పుడుంటుంది? ఫైల్ టు వ్యూవర్స్ వాళ్ళకి వాళ్ళ పార్ట్నర్‌తో కింద పడిపోయాయండి. ప్లీజ్ వెయిట్ ఎ మినిట్. ఓకే. యూనివర్స్ చెప్పండి. ఫైల్ టు వ్యూవర్స్ వాళ్ళకి వాళ్ళ పార్ట్నర్‌తో రీయూనియన్ ఎప్పుడుంటుంది? ఫైల్ టు వ్యూవర్స్ వాళ్ళకి వాళ్ళ పార్ట్నర్‌తో రీయూనియన్ ఎప్పుడుంటుంది? ఓకే. ఐయామ్ గోయింగ్ టు టేక్ వన్ కార్డ్. నాట్ ది కింద ఇదే కార్డ్ పడిందండి. కింద ఇదే కార్డ్ పడింది. మీకు కూడా ఇది రైట్ టైం కాదు అంట. ఓకేనా? బట్ డోంట్ లూజ్ హోప్. మీకు ఏదైతే హోప్ ఉందో అది లూజ్ అవ్వద్దండి. యూ కెన్ ట్రై. మీ పర్సన్ జెన్యూనే. బట్ దే ఆర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ వాళ్ళు రాంగ్ పర్సన్ హ్యాండ్స్‌లో ఉన్నారు. అండ్ దే ఆర్ నాట్ ఇన్ గుడ్ సిట్యుయేషన్ అనమాట. వాళ్ళు ఒక మంచి వాళ్ళకు మీరు అర్థమయ్యారు కానీ, మీరు అర్థమైనా కూడా మీ గురించి ఒక ఒక బిట్టర్‌నెస్ ఉంది. ఆహ్, మీరు ఎంత లాజికల్ మైండ్ పీపులు, మీరు ఎంత ఏమంటారు? మీలో ఉండే మంచితనం కన్నా, మీలో ఉండే ఒక నీతి, నిజాయితీ మాత్రమే కనిపిస్తోంది. మీలో ఉండే ప్రేమ కనిపించట్లేదు వాళ్ళకి. ఓకేనా? మీలో ఉండే ప్రేమ కనిపించినప్పుడే అది రైట్ టైమ్ అనమాట. సో, మీలో ఉండే ప్రేమ కనిపించట్లేదు కాబట్టి ఈ అది కొంచెం టైం తీసుకుంటోంది అని నాకు అనిపిస్తుంది. ఓకే. ఇది అంటే ఫైల్ టు వ్యూవర్స్ యొక్క రీడింగ్. ఆల్సో నేను మీకు ఇది చెప్పాలి. సారీ మర్చిపోయాను. మీకు యూనివర్స్ నుంచి వచ్చే న్యూమరాలజీ సజెషన్స్. యూనివర్స్ చెప్పండి, మా ఫైల్ టు వ్యూవర్స్‌కి మీరిచ్చే సజెషన్ ఏంటి? మా ఫైల్ టు వ్యూవర్స్‌కి మీరిచ్చే సజెషన్. ప్లీజ్ గివ్ ఎ గుడ్ సజెషన్ ఫర్ గుడ్ గైడెన్స్ ఫర్ ఫైల్ టు వ్యూవర్స్. ఫైల్ టు వ్యూవర్స్‌కి మీరు మంచి సజెషన్ కానీ మంచి మెసేజ్ కానీ ఇవ్వండి. ఎన్విరాన్మెంట్ చూడండి, నేను చెట్టు గురించి చెప్పాను. సో, మీరు ఎన్విరాన్మెంట్‌తో ఎక్కువగా స్పెండ్ చేయండి. క్రియేటివ్‌గా ఆలోచించండి. ఓకేనా?
సో టైమ్ అవుట్, మీ లైఫ్లో కర్మ అనేది అయిపోబోతుంది, టైం అనేది అయిపోబోతుంది. సో మీరు ఫస్ట్ మంచి మంచిగా ఉండటము, లవింగ్ నేచర్గా ఉండటము. మీకు ఏదైనా కోపం వచ్చింది అంటే హీల్ అవ్వండి, కంపాషన్, జాలి కలిగి ఉండండి. నేచర్ లాగా మళ్ళీ నేచరే వచ్చింది. సో నేచర్ ఎంత అద్భుతమైంది. సో ఆ నేచర్తో కలిసి ఉండండి. సో ఆ నేచర్ లాంటి బిహేవియర్ మీకు వస్తుంది. సో అప్పుడే మీరు అందరినీ క్షమించగలుగుతారు. మీలో మీలో కోపం కన్నా కూడా ప్రేమ అనేది ఎక్కువగా పుడుతుందనమాట. ప్రేమ ఎక్కువగా ఉన్నప్పుడే మీరు అందరినీ క్షమించగలరు. ఓకే, ఇదే అండి పైల్ 2 వ్యూవర్స్ రీడింగ్. పైల్ 3 వ్యూవర్స్ రీడింగ్. ఇప్పుడు పైల్ 3 వాళ్ళు CFILORUX అనమాట. ఇవి మీ పేరులో మొదటి అక్షరం అయితే ఈ పైల్ 3 రీడింగ్ మీదే. సో మీ రీడింగ్ స్టార్ట్ చేస్తాను. ఇక్కడ ఉంది. యూనివర్స్ చెప్పండి, మరి మా పైల్ 3 వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ జెన్యూనా కాదా? నాకు క్లియర్గా చెప్పండి. పైల్ 3 వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ జెన్యూనా కాదా? పైల్ 3 వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ జెన్యూనా కాదా? నాకు క్లియర్గా చెప్పండి. వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ జెన్యూనిటీ ఆఫ్ పైల్ 3 వ్యూవర్స్? పైల్ 3 వ్యూవర్స్ జెన్యూనిటీ ఎంతవరకు నిజం? సో వాళ్ళు జెన్యూన్గా ఉన్నారా? వాళ్ళు ఎలాంటి వాళ్ళు? ప్లీజ్ గివ్ మీ పైల్ 3 వ్యూవర్స్ జెన్యూన్గా ఉన్నారా లేదా? నాకు క్లారిటీ ఇవ్వండి. పైల్ 3 వ్యూవర్స్ యొక్క పర్సన్ జెన్యూనా కాదా? ప్లీజ్ గివ్ మీ ద క్లారిఫికేషన్ ఇవ్వండి. పైల్ 3 వ్యూవర్స్ జెన్యూనా కాదా? ప్లీజ్ గివ్ మీ ద క్లియర్ పిక్చర్స్ ఇవ్వండి. పైల్ 3 వ్యూవర్స్ పార్ట్నర్ జెన్యూనా కాదా? ఓకే, ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఫ్యూ కార్డ్స్. నైస్, ది స్ట్రెంగ్త్ కార్డ్. ఓకే, 8 of Wands, ది హెర్మిట్. నైస్, మీ పర్సన్ బాగా ఆలోచిస్తున్నారు, మీకోసం వెయిట్ చేస్తున్నారు. వా, గుడ్ కార్డ్స్ అండి, గుడ్ కార్డ్స్. ప్లీజ్ గివ్ మీ ఫ్యూ మోర్. ఓకే, ప్లీజ్ గివ్ మీ 3 more cards. వావ్, బ్యూటిఫుల్. ప్లీజ్ గివ్ మీ 2 more. ప్లీజ్ గివ్ మీ 1 more. ఓకే ఓకే ఓకే. సో ఫైనల్గా మీ పర్సన్ అయితే చాలా చాలా క్లియర్గా ఉన్నారనమాట. యువర్ పర్సన్ ఈజ్ వెరీ క్లియర్. ఒక పాయింట్ పైన మీ పర్సన్ చాలా క్లియర్గా ఉన్నారు. మీకు ఒక ఆఫర్ని కూడా ఇవ్వాలి అని ఆలోచిస్తున్నారనమాట. చాలా ధైర్యంగా ఉన్నారండి. ఇప్పుడు మీ పర్సన్కి చాలా ధైర్యం వచ్చింది. ఎందుకు ధైర్యం వచ్చింది అంటే, ఐ కెన్ సీ బోత్ క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ అండ్ కింగ్ ఆఫ్ స్వార్డ్స్. మీరిద్దరూ ఒకేలాంటి పర్సన్స్ అనమాట. అందుకని మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నారు. మీరే పర్ఫెక్ట్ అని తనకు అర్థమైంది. సో ఎంత కష్టమైనా కూడా మీతో ఫ్యామిలీ పెట్టాలి. ఓకేనా? చాలా మొండి వాళ్ళండి, వాళ్ళు ఈజీగా మిమ్మల్ని వదిలేయరు. అంటే మొండి వాళ్ళంటే మిమ్మల్ని మీ గురించి ఆలోచన చాలా మొండి వాళ్ళు అనమాట. 8 of Wands. సో 8 of Wands మీతో మాట్లాడాలి. ఎందుకు మాట్లాడాలి అంటే, ఐ కెన్ సీ దాని కిందనే నైట్ ఆఫ్ పెంటకల్స్ ఉంది. సో మీకు ఒక స్టెబిలిటీ ఇవ్వాలి అనుకుంటున్నారు, అందుకని ఆలోచిస్తున్నారు. బట్ అది చాలా, ఆ ఆలోచన ఎలా ఉన్నాయంటే భారంగా ఉంది, జరిగిపోయిన వాటి గురించి ఆలోచిస్తూ. సో ఆ ఆలోచనలు ఏవైనా అయ్యుండొచ్చు అనమాట. హెర్మిట్ అంటేనే ఒక డీప్ అనాలిసిస్. తను మారటానికి, వాళ్ళు మారటానికి డీప్ అనాలిసిస్. అది చాలా భారంగా ఉన్నాయి అవన్నీ, పాస్ట్ అంతా గుర్తు తెచ్చుకుంటూ ఉంటే. సో మీకోసం వెయిట్ చేస్తున్నారు. సో వాళ్ళ లైఫ్ సక్సెస్ఫుల్ అవ్వాలి అని మీకోసమే వెయిట్ చేస్తున్నారు. ఓకేనా? నాకైతే చాలా క్లియర్ కార్డ్స్ కనిపిస్తున్నాయి. ఏదైతే జరిగిపోయిందో, ఏదైతే మిమ్మల్ని వదిలేసుకొని వెళ్ళిపోయారో ఆ పర్సన్, లేకుంటే మీరన్నా మీ పర్సన్ని వదిలేసి వెళ్ళిండొచ్చు. సో అదంతా తలుచుకుంటూ దాని గురించి అనాలిసిస్ చేసుకుంటూ ఉంటే, అసలు మీకు అట్లా వెళ్ళిపోయినందుకు కూడా ఎందుకు అలా వెళ్ళిపోయారు, వాట్ హ్యాపెండ్, నేను ఏం చేశాను, నేను తప్పు చేశాను. సో దాని గురించి అంతా ఆలోచిస్తున్నారనమాట. మొత్తానికి మీకైతే ఒక స్టెబిలిటీ ఇవ్వాలని అయితే తను అనుకుంటున్నాడండి. దట్ ఈస్ రియల్లీ ఎ వెరీ గుడ్ సైన్. యూనివర్స్, ప్లీజ్ షో మీ ది క్లారిఫికేషన్ ఫర్ ది స్ట్రెంగ్త్ కార్డ్. 2 కార్డ్స్ పడ్డాయి స్ట్రెంగ్త్ కార్డ్కి. కన్ఫ్యూషన్స్, డెప్త్, చాలా చాలా అవేర్నెస్ వచ్చిందండి. చూద్దాం. నేను చెప్పాను కదా ఇలా కింద బండేడు తీసుకోను అని. ఐ విల్ బి టేకింగ్ మై ఓన్ కార్డ్. మరి అదే వస్తుందేమో చూద్దాం. యూనివర్స్, ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ ది స్ట్రెంగ్త్ కార్డ్. స్ట్రెంగ్త్ కార్డ్కి క్లారిఫికేషన్ ఇవ్వండి. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ ది స్ట్రెంగ్త్ కార్డ్. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు టేక్ 1 card. ఓకే,
చేసింగ్ థ్రిల్స్, ఎక్సైట్మెంట్, చాలా ఎక్సైటెడ్గా ఉన్నారండి. చాలా యాక్టివ్గా ఉన్నాయి చూడండి. ఈ ఈ పిక్చర్ చాలా యాక్టివ్గా ఉంది. ఓకేనా. తను మీ దగ్గరికి రావటానికి తను తనది కరెక్ట్ టైం, పర్ఫెక్ట్ టైం అని మిమ్మల్ని చేజ్ చేయటానికి ఇష్టపడుతున్నాడు. దే దే విల్ డెఫినెట్లీ కమ్ టువర్డ్స్ యూ. మీ దగ్గరికి అయితే ఖచ్చితంగా వస్తాడు, చూడాలి. సో టైం పీరియడ్ ఇప్పుడు ఎలా వస్తుందో అనేది. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ 8 ఆఫ్ వ్యాండ్స్. 8 ఆఫ్ వ్యాండ్స్కి కొంచెం క్లారిఫికేషన్ ఇవ్వండి. 8 ఆఫ్ వ్యాండ్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి. ది వన్ డే, ఖచ్చితంగా ఒకరోజు మీతో ఖచ్చితంగా మాట్లాడతాను, మీతో అయితే మాట్లాడుకోకుండా ఉండను అని తను ఆల్రెడీ, ఎందుకంటే మీతో మాట్లాడడానికి తనకు చాలా ధైర్యం వచ్చింది. సంథింగ్ హ్యాపెండ్. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ ది హెర్మిట్. లస్టింగ్ చూడండి, తను యాక్చువల్గా మీకోసం చాలా ఇష్టపడుతున్నాడనమాట. ఏమంటే ఆ థాట్స్ అన్నీ అతనికి చాలా భారంగా ఉన్నాయి. మీ పైన ఉన్న ఆ ఫీలింగ్స్ కానీ అవన్నీ చాలా భారంగా ఉన్నాయి. మీరు వెళ్ళిపోయినందుకు దే ఆర్ ఫీలింగ్ అలోన్ అనమాట. చాలా చాలా అలోన్గా ఫీల్ అవుతున్నారు. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ 3 ఆఫ్ వ్యాండ్స్. డిస్టెన్స్ చూడండి ఎంత క్లియర్గా వచ్చింది. డిస్టెన్స్ వచ్చింది అంటే మీకోసం మీరు చాలా లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నట్లున్నారు. సో అందుకనే దాని గురించి మీకోసం వెయిట్ చేస్తున్నారనమాట. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ 8 ఆఫ్ పెంటకల్స్. మెమరీస్, మీ మెమరీస్ అన్నీ తను గుర్తుకొస్తున్నాయి. సో ఆ మెమరీస్ అన్నిటినీ నిజం చేసుకోవాలి అనే ఆలోచన మీ పర్సన్కి ఉంది ఇప్పుడు. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ 9 ఆఫ్ పెంటకల్స్. 9 ఆఫ్ పెంటకల్స్ క్లారిఫికేషన్ ఇవ్వండి. పర్స్పెక్టివ్, మీ పైన ఉన్న పర్స్పెక్టివ్ మొత్తం చేంజ్ అయింది. మీకు స్టెబిలిటీ ఇవ్వాలనుకుంటున్నారు, మీతో కలిసి ఉండాలి అనుకుంటున్నారు. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ 10 ఆఫ్ వ్యాండ్స్. రిజెక్షన్, మీరు ఎక్కడ మళ్ళీ రిజెక్ట్ చేస్తారేమో, మీరు మళ్ళీ ఎక్కడ మీ పార్ట్నర్ని వదిలేసి వెళ్ళిపోతారేమో, అది మాత్రమే తనని ఆపుతోందనమాట. ఓకే, మీరు చూడండి ఎంత హ్యాపీగా వచ్చిందో. ఈ పర్సన్ వెళ్ళిపోతున్నట్లు, మళ్ళీ మీరు ఎక్కడ రిజెక్ట్ చేస్తారేమో అని భయపడుతున్నారు. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ 6 ఆఫ్ వ్యాండ్స్. హీల్ అవుతున్నారు. సక్సెస్ కావాలి అంటే ఫస్ట్ హీల్ అవ్వాలి, ఆ భయాలన్నిటిని పోవాలి అని హీల్ అవుతున్నారు. బట్ యువర్ పర్సన్ ఈజ్ రియల్లీ వెరీ ఎనర్జెటిక్, బాగా స్ట్రెంగ్త్ తెచ్చుకొని మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు. తర్వాత తన ఇంట్యూషన్ ఏం చెప్తోంది అంటే మీరేమైనా కోపంగా ఉన్నారేమో మీ పర్సన్ గురించి. చూడండి, మీరు అట్లా ఉన్నారేమో అని మీ పర్సన్ కూడా అట్లా బ్లంట్గా ఉన్నారనమాట. అంతేకాని మీ పర్సన్కి మీరు తప్ప ఇంకా ఎవ్వరూ మీ ఆలోచనలో లేరండి. ఓకేనా. మీ పర్సన్కి మీరంటేనే చాలా అంటే చాలా ఇష్టం. ఓకే, సో మీకు మీ పర్సన్ జెన్యూన్ అండి. మీ పర్సన్ 100కి 1000% జెన్యూనే. ఓకేనా. మీ పైన అన్ని ఫీలింగ్స్ ఉన్నాయి. మీతోనే మాట్లాడాలి అనుకుంటున్నారు, మీరుంటేనే స్ట్రెంగ్త్ అనుకుంటున్నారు. సో మిమ్మల్ని మీ వెంట పడడం కూడా అదొక థ్రిల్గా ఉంది అతనికి. ఓకేనా. మీ వెంట పడడం కూడా ఆమెకు కానీ అతనికి కానీ ఒక థ్రిల్లింగ్గా ఉంటుంది అనమాట. మీలాంటి వాళ్ళు తన లైఫ్లో అంటే ఏదైనా కొంతమందికి ఏదైనా ఈజీగా దొరకటం ఇష్టం ఉండదు, టఫ్గా దొరికితేనే ఇష్టం ఉంటుంది. సో అలాంటి పర్సన్స్ అనమాట మీరు చాలా మంచివాళ్ళు. మిమ్మల్ని గెలవటం అనేది మీ దగ్గరికి రావటం, మీ మనసు గెలవటం అనేది వాళ్ళకి ఒక గ్రేట్ థింగ్ అనమాట. సో ఖచ్చితంగా మిమ్మల్ని చేస్తారు. దే విల్ డెఫినెట్లీ కమ్ టువర్డ్స్ యూ. కానీ మీరు ఎక్కడ మీరు రిజెక్ట్ చేస్తారేమో అని భయంతో ఇంకా ఆగిపోయి ఉన్నారంతే. యూనివర్స్ చెప్పండి మళ్ళీ, మా వ్యూవర్స్ యొక్క పార్ట్నరు వాళ్ళతో ఎప్పటికీ రీయూనియన్ ఉంటుంది. ప్లీజ్ గివ్ మీ ఏ టైం పీరియడ్. మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్తో వాళ్ళకు ఎప్పటికీ రీయూనియన్ ఉంటుంది. రిలీజ్ ద నీడ్ టు కంట్రోల్ ది సిచ్యుయేషన్. ఓకేనా. ఫస్ట్ మీరు ఆ నీడ్ అనేదాన్ని కంట్రోల్ చేసుకోండి. నాకు ఇక్కడ 2 అనేది కనిపిస్తుంది. సో నాకు ఖచ్చితంగా 12 సో ఈ టైంలో మీకు ఈ టైంలో మీరు కలుసుకోవచ్చు. సో ఓకే, మీరు చూస్తున్నారు కదా 11, 12, 1, 2 అని. ఈ టైంలో ఉన్న కలుసుకోవచ్చు. 2 days అవ్వచ్చు. ఓకే, లేకపోతే ఖచ్చితంగా 12, 10కే కలుసుకోవచ్చు. సో ఈ టైం పీరియడ్లో మీరు కలుసుకుంటారు. కానీ మీకు
సిచ్యుయేషన్‌ని కంట్రోల్ చేసుకోవటానికి ఏదైతే మీరు మీ పర్సన్ దేనివల్ల అయితే విడిపోయారో ఆ అవసరాన్ని మీరు వదిలేయాల. మీరు హీల్ అవ్వాలి. ఓకే. మీరు ఒక పర్టిక్యులర్ రీజన్‌కి మీరు గొడవ పడింటారు కదా! ఆ అవసరాన్ని మీరు మర్చిపోవాలి. అది మరీ గుర్తు చేయకూడదు మీ పర్సన్‌ని. స్టాప్ రషింగ్ థింగ్స్. వెంటనే జరిగిపోవాలి. వెంటనే జరిగిపోవాలి అనే విషయాలని ఆపేయండి. చూడండి మరీ అదే టైమింగ్ కనిపిస్తోంది. సో, ఇక్కడ అన్నిట్లోనూ అదే టైమింగ్ కనిపిస్తుంది. ఫస్ట్ మీరు థింగ్స్ అన్నిటిని థింగ్స్ అన్నింటినీ ఆహ్, ఏమంటారు, రష్ తొందరగా అవ్వాలి అనే విషయాలను మాత్రం మీరు ఆపుకోవాలి. అదే అనమాట నేను ఇందులో గమనించిండేది. సో సో మీకు యూనివర్స్ నుంచి వచ్చే న్యూమరాలజీ సజెషన్స్. సో ఇంకా అదొకటి పెండింగ్ అండి. పైల్ 3 వ్యూవర్స్. యూనివర్స్ మా పైల్ 3 వ్యూవర్స్ కోసం మీరు ఇచ్చే ఒక మంచి సజెషన్ ఏంటి? ప్లీజ్ గివ్ దెమ్ ఏ గుడ్ గైడెన్స్ అండ్ గుడ్ సజెషన్. పైల్ 3 వ్యూవర్స్కి మీరు ఒక మంచి సజెషన్ కానీ ఒక మంచి గైడెన్స్ కానీ ఇవ్వండి. సో వీళ్ళు ఆత్రం తగ్గించుకోవాలి అని అయితే నేను చూశాను. మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? మీరు కూడా ఎన్విరాన్మెంట్తో గడపండి. మీరు కూడా మోడరేట్గా ఉండడానికి ట్రై చేయండి. డొమెస్టిక్ హార్మనీ, ఓకేనా? డొమెస్టిక్ హార్మోనీ మీకు 444 కనిపిస్తున్నా కూడా దట్ ఈస్ వెరీ గుడ్, రియల్లీ గుడ్ సైన్ అనమాట. మీరు చాలా మారుతున్నారు. మీరు ఇన్నర్ పీస్ అనేది మీకు వస్తుంది. ఓకే. అందరినీ క్షమించే తత్వం కలిగి ఉంది అని అర్థము. ఓకే. లాస్ట్కి మీకు హ్యాపీ ఎండింగ్ అనేది ఉంటుంది. మీకు ఖచ్చితంగా హ్యాపీ అనే ఎండింగ్ ఉంటుంది. రిలేషన్షిప్లో చేంజ్ కూడా వస్తుంది. బికాజ్ చెప్పాను కదా మీ పర్సన్ వెరీ జెన్యూన్ పర్సన్. అండ్ డొమెస్టిక్ హార్మోనీ ఉండాలి. ఓకేనా? అందరితోనూ కలిసి ఉండాలి. అందరితో సంతోషంగా ఉండాలి. చెప్పాను కదా నేచర్తో కలిసి నేచర్తో మంచిగా స్పెండ్ చేయండి. పార్క్కి వెళ్ళండి. సో మీ ఆలోచనల్లోనూ మీ లైఫ్ మీ మీ డైలీ రొటీన్లోనూ ఖచ్చితంగా మార్పు ఉంటుంది మీరు నేచర్తో కలిసి ఉంటే. ఓకే. మీకు కోపాలు ఉన్నా ఏదైనా కూడా తగ్గిపోతాయి అన్నమాట. సో ఇదండి పైల్ 3 వ్యూవర్స్ రీడింగ్. సో నాకు తెలిసి మంచి అమేజింగ్ రీడింగ్ అంటే చాలా బాగా వచ్చింది. ఎక్సెప్ట్ పైల్ 2. పైల్ 2 కూడా బాగుంది. బట్ పైల్ 2 యొక్క పర్సన్స్ భయపడుతున్నారనమాట. మీ వల్ల భయపడుతున్నారు. అందుకనే సో మీరు కొంచెం మారటానికి ట్రై చేయండి. ఓకేనా? అప్పుడు మీ లైఫ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఓకే. సో ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.